బ్రేకింగ్ చూస్తున్నాం. చైనా మాంజాపై నిషేధం అమల్లో ఉన్న దొంగచాటుగా విక్రయిస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. గత అనుభవాలు ఘటనలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ముందుగానే పోలీసులను అప్రమత్తం చేశారు. డీసీపీ సుధీంద్ర, అదనపు డీసీపీ శ్రీనివాసులు ఎస్హెచ్ఓలతో కలిసి దాడులు నిర్వహించి 107 కేసులు నమోదు చేశారు. సోదాల్లో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న 148 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి సుమారు 90 లక్షల రూపాయల విలువైన 7,334 చైనా మాంజా చరాక్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచే చైనా మాంజాపై పోలీసులు దృష్టి సారించారు. మీ అందరికీ తెలుసు, మనము పోయిన సంవత్సరము ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ కైట్ ఫెస్టివల్ కు కైట్స్ ఫ్లయింగ్ దానికి సంబంధించి చైనీస్ మాంజా యూజ్ చేసిన తర్వాత లంగరాజ్ దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఈ చైనీస్ మాంజా వలన ఒక ఆర్మీ జవాన్ చనిపోయిన సంగతి మీ అందరికి తెలిసిందే. సో ఈ చైనీస్ మాంజా యొక్క దుష్ప్రభావాల గురించి కూడా మీకు తెలుసు. ఇవి మన జంతువులకు, పశుపక్షాదులకు, మనుషులకు సేఫ్టీకి, తర్వాత వాతావరణానికి కూడా ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో చేసింది కాదు కాబట్టి వాతావరణానికి కూడా పర్యావరణానికి కూడా హాని చేకూరుస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వము బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటు బ్యాన్ చేసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ పశుపక్షాలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని మా కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ సార్ ఐపీఎస్ గారు ముందుగానే మమ్మల్ని అందరినీ కూడా సరైన మాకు సూచనలు ఇచ్చి దీని మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి దీని యొక్క పూర్తిగా దీని సేల్స్ ని జరగకుండా చూడటము. చైనా మాంజాపై నిషేధం అమల్లో ఉన్న దొంగచాటుగా విక్రయిస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. గత అనుభవాలు ఘటనలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ముందుగానే పోలీసులను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం హెచ్ఎం టీవీ కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా మాంజాలను ఉపయోగించవద్దని, పండుగను ప్రకృతితో మమేకమై జరుపుకోవాలని కూడా సూచిస్తోంది. మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా ఇబ్బంది ఉంటుంది చైనా మాంజాపై అని హెచ్ఎం టీవీ కూడా కథనాలు ప్రసారం చేస్తుంది. మొత్తంగా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, హైదరాబాద్ వ్యాప్తంగా చైనా మాంజా ఇప్పటికే వైపు తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో హైదరాబాద్ కి వస్తున్న చైనా మాంజాపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దృష్టి సారించారు. సివి ఆనంద్ సూచన మేరకు పాత నేరస్తులు కావచ్చు, ప్రస్తుతం మార్కెట్ లో తెలంగాణ అవుతూ విక్రయాలు చేస్తున్న వారిపై దృష్టి సారించారు. మొత్తం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 107 కేసులు నమోదు చేయగా చైనా మాంజా కేసుకు సంబంధించి ఇప్పటికే అక్రమంగా వ్యాపారం చేస్తున్నటువంటి మొత్తం 148 మంది వ్యక్తులను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 90 లక్షల విలువ చేసినటువంటి 7,334 బనీన్లకు సంబంధించిన చైనా మాంజాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే సీజ్ చేశారు. ఎక్కడైతే చైనా మాంజా ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం చైనా మాంజా దుకాణాలు ఏవైతే ఉంటాయో అమ్ముతున్నటువంటి వాటన్నిటిపై కూడా తనిఖీలు చేయడం, నిరంతర పర్యవేక్షణ చేయడంతో వీటన్నిటి కూడా సాధ్యమని చెప్పుకోవచ్చు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఏదైతే తనిఖీలు మొదలు పెట్టారు, ఇప్పుడు ప్రస్తుతం జనవరి వరకు అంటే సంక్రాంతి వరకు ఎక్కువగా మాంజా యూజ్ చేసేది సంక్రాంతి సమయానే కాబట్టి జనవరి వరకు జరిగినటువంటి తనిఖీల్లో మొత్తం ఇప్పటి వరకు 148 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సౌత్ జోన్ పరిధిలో చూసుకుంటే మొత్తం 31,300 సంబంధించిన విలువ గల మాంజాను సీజ్ చేయగా, మరోవైపు సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన ఏదైతే దీనికి సంబంధించిన చూసుకుంటే 12 లక్షల 9,000 సీజ్ చేయగా వెస్ట్ జోన్ పరిధిలో ఇలా చాలా జోన్లలో మొత్తం 7 జోన్లలో కూడా తనిఖీ చేశారు. మొత్తం 88 లక్షల విలువైనటువంటి చైనా మాంజాను అయితే ఎట్టకేలకు పోలీసులు అయితే పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వారందరిపై ఉక్కుపాదము. థ్యాంక్ యూ అమరేందర్.